హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్న దాని కింద మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నామండి. అందులో భాగంగా జూన్ 2021 రిలేటెడ్గా ఉన్న మంత్లీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీంట్లో పార్ట్ 3కి సంబంధించిన వీడియో ఇది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒకవేళ మీరు మంత్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే దాని లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. రైట్, గవర్నాన్స్తో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇష్యూ, ఇండియా యొక్క పాపులేషన్ పాలసీ. రీసెంట్గా యూపీ అనేటటువంటిది తన యొక్క పాపులేషన్ పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేటటువంటిది 2.1కి తీసుకొని రావాలి 2026 కల్లా, 1.9కి తీసుకొని రావాలి 2030 కల్లా, ప్రస్తుతం ఉన్న 2.7 నుంచి అన్నారు. ఐడియల్గా మనకి 2 to 2.1 అచీవ్ చేయాలి టీఎఫ్ఆర్ అనేటటువంటిది గోల్ అనమాట. ఈ కంటెక్స్లో మనకి 2 చైల్డ్ నామ్ అనే పాలసీని అనౌన్స్ చేశారు. ఈ 2 చైల్డ్ నామ్ అనేది ఏమీ కొత్త కాదండి. వివిధ రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉంది ఈ చైల్డ్ నామ్ అనే 2 చైల్డ్, 2 పిల్లలు నామ్ అనేటటువంటిది. అయితే ఇదే పాలసీలో చైనా అనేటటువంటిది ఇనీషియల్గా 1 చైల్డ్ పాలసీని ఫాలో అయ్యి అది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ 2 చైల్డ్ పాలసీకి వచ్చింది. ఆ 2 చైల్డ్ పాలసీ వల్ల కూడా పాపులేషన్ స్టెబిలిటీ కోల్పోవడం. ఇప్పుడు మనకి మేల్ ప్రిఫరెన్స్ ఉన్నటువంటి సొసైటీ, దానిలో ఏమవుతుంది, ఒకళ్ళే ఉండాలి అంటే ఆ ఒకళ్ళు అబ్బాయి అయి ఉండాలి అనుకునేటటువంటి యాటిట్యూడ్ ఉండడం వల్ల చైల్డ్ సెక్స్ రేషియో కానీ ఓవరాల్గా మెన్ అండ్ విమెన్ రేషియోస్లో డిఫరెన్షియేషన్ రావడం అన్నమాట. మరి ఇప్పుడున్న ట్రెండ్లో ఆల్రెడీ అర్బనైజేషన్ పెరగడము, ఎడ్యుకేషన్ పెరగడము, హెల్త్ ఫెసిలిటీస్ బెటర్గా అవ్వడం, వీటన్నిటి వల్ల స్లోగా టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గుతూ వస్తుంది న్యాచురల్గా. గవర్నమెంట్ ఇలాంటి 2 చైల్డ్ నామ్స్ ఇవేమీ తీసుకోకున్నా సరే అవి తగ్గుతూ వస్తున్నాయి. సో పాపులేషన్ కంట్రోల్కి ఈ విధమైన స్ట్రింజెంట్ పాలసీని అక్కర్లేదు. ప్లస్ దీన్ని ఎంప్లాయ్మెంట్తో వీటన్నిటితో ఇంటర్లింక్ చేయడం అనేటటువంటిది ఎక్స్క్లూజనరీ పాలసీగా చెప్తూ ఉంటారనమాట. కైరో కన్సెన్సస్ అంటారు. ఈ కైరో కన్సెన్సస్ అనేటటువంటిది స్పెసిఫిక్గా మనకి ఈ పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి ప్రైమరీ టార్గెట్ సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్గా పెట్టుకోవాలి, జెండర్ ఎంపవర్మెంట్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఇలా ఎక్స్క్లూజివ్గా పాపులేషన్ కంట్రోల్ అని కాకుండా ఎంపవర్మెంట్ ద్వారా ఆటోమేటిక్గా పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. దాన్నే కైరో కన్సెన్సస్ అంటారు. అందులో ఇండియా కూడా భాగమే. అందుకే యూపీ యొక్క పాలసీని క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇష్యూ, ఎస్డిజి ఇండియా ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్. మనకి నీతి ఆయోగ్ అనేటటువంటిది యాన్యువల్గా ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేస్తుంది. ఇది 3వ ఎడిషన్ రీసెంట్గా రిలీజ్ చేసింది 2020-21. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇండియాతో కలిసి ఇది డెవలప్ చేసింది. మనకి ఎస్డిజి ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి దాని కింద రిలీజ్ చేయడం జరిగింది. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటటువంటివి యుఎన్డిపి కింద ఉన్నాయి. సో వాటిని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి ర్యాంక్స్ ఇస్తుంది గ్లోబల్ లెవెల్లో. ఇక్కడ ఇది ఇండియాకి సంబంధించి, ఇండియన్ స్టేట్స్కి సంబంధించింది. దీంట్లో చూడండి ఇన్ని రకాలైనటువంటి గోల్స్ వైజ్గా టాప్ స్టేట్స్ అనేటటువంటివి డిక్లేర్ చేయడం జరిగింది. 2018 నుంచి ఎస్డిజీస్, మనకి ముందు ఎండిజీస్ అని ఉండేవండి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని. ఆ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 2000 నుంచి 2015 వరకు, ఎస్డిజీస్ 2015 నుంచి 2030 వరకు. ఇవి 17 గోల్స్ అన్నమాట. వీటిలో ఎంత ప్రోగ్రెస్ ఉంది ఏంటి అని చెప్పడం కోసం ఈ ఇండెక్స్ అన్నమాట. ఇందులో భాగంగా మనకి ఈ ఓవరాల్గా ఒక ఆన్లైన్ డాష్ బోర్డ్ అనేటటువంటిది ఉంది. ఓవరాల్గా నీతి ఆయోగ్ యొక్క ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో 16 సస్టైనబుల్ గోల్స్ను ఉపయోగించి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి 17 కదా ఇక్కడ ఇందాకన్నారు. ఓవరాల్గా ఎస్డిజీస్ 17, దాంట్లో ఒకటి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అని ఉంది, అది మనకు వర్తించదు కదా, అందుకని 16 తీసుకున్నారు. మరి ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో కేరళ అనేటటువంటిది టాప్ పొజిషన్లో ఉంది. కేరళ అనేది టాప్ పొజిషన్లో 17 స్కోర్ వచ్చేటప్పటికి 75గా ఉంది కంపోజిట్ స్కోర్ అనేటటువంటిది. నెక్స్ట్ ఇష్యూ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. అందులో భాగంగా హెచ్డిఐ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. 3 డైమెన్షన్స్ని బేస్ చేసుకొని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. లాంగ్ అండ్ హెల్దీ లైఫ్, యాక్సెస్ టు నాలెడ్జ్, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్తోను, నాలెడ్జ్ని ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్తోను, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని జిఎన్ఐ పర్ క్యాపిటాతోనూ కొలుస్తాము.
ఓవరాల్గా 189 దేశాల్లో 131వ ర్యాంక్ మన ఇండియాకి రావడం జరిగింది. వాల్యూ వచ్చేటప్పటికి 0.645గా ఉంది. మనము మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో ఉన్నాం ఈ స్కోర్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇష్యూ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. మనకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేటటువంటిది స్కూల్స్ వీటిలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాన్ని మెజర్ చేయడం కోసం పీజేఐ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారం ఓవరాల్గా స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్స్లో, యూనియన్ టెరిటరీస్లో ఏ విధంగా ఉంది, వాటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఇది చెప్తుందన్నమాట. దీని ప్రకారం పంజాబ్, తమిళనాడు, కేరళలో హయ్యెస్ట్ స్కోర్ 90% అబవ్ ఉంటే, గుజరాత్ అనేటటువంటి సెకండ్ పొజిషన్ నుంచి 8th ర్యాంకు పడిపోయింది. ఎంపీ, ఛత్తీస్గఢ్ అనేటటువంటివి రిగ్రెషన్లో ఉన్నాయి, నెగిటివ్ ఇంకా ఉన్నదానికంటే వెనక్కి వెళ్తున్నాయి. ఓవరాల్గా చూడండి మనకి పంజాబ్ కానీ కేరళ కానీ ఇవి చూస్తే టాప్ పొజిషన్లో ఉండగా, లీస్ట్ పొజిషన్కి వచ్చేటప్పటికి ఈ లదాఖ్ ప్రాంతం, అక్కడ ఓవరాల్గా లిటరసీ రేట్స్ తక్కువ. మనకు బీహార్ ఇక్కడ తక్కువ పీజీఐ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేటటువంటి దాంట్లో తక్కువ స్కోరింగ్ అనేటటువంటిది ఉంది. పీజీఐ అనేటటువంటిది ఓవరాల్గా స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఎంతవరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయనే దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ వ్యాక్సిన్ హెజిటెన్సీ. చాలా మందిలో వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నా వ్యాక్సిన్ తీసుకోవట్లేదు, వ్యాక్సిన్ హెజిటెన్సీ ఉంది అంటున్నారు. మరి ఎలా డీల్ చేయాలి? అసలు వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటే ఏంటి? రాదులే అన్న కాన్ఫిడెన్స్, లేదా వచ్చినా ఏం కాదులే అన్న కాంప్లయన్సీ, లేదా అవి అందుబాటులో సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా వ్యాక్సిన్ హెజిటెన్సీకి కారణాలుగా ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో ఈ వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేటటువంటి దాన్ని అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ డిసీజ్కి వ్యాక్సిన్తో మరి ప్రివెంట్ చేయొచ్చు కదా. ప్రివెంటబుల్ డిసీజెస్ని కూడా ఎందుకు మనము కంట్రోల్ చేయలేకుండా ఉండాలి? సో అందుకని కామన్ పీపుల్ అయినా సరే, ఎవరైనా సరే వ్యాక్సిన్ హెజిటెన్సీ ఉంటే దాన్ని పోగొట్టే విధంగా మెజర్స్ తీసుకోవాలి. వ్యాక్సిన్ హెజిటెన్సీకి లోకల్ లెవెల్లో డ్రైవ్స్ అనేటటువంటివి చేపట్టగలగాలి. నెక్స్ట్ ఇష్యూ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. దీన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ద్వారా ఒక డేటాబేస్ని బిల్డ్ చేసి దాంట్లో ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్, దేనికి సంబంధించి టార్గెటెడ్ పీడిఎస్ స్కీమ్కి సంబంధించి ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్ చేయాలి. అందులో భాగంగా అసలు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అంటే ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో చూద్దామా. వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో బెనిఫిషరీ తన యొక్క ఫుడ్ ఎంటైటిల్మెంట్స్ ఇండియాలోని ఏ ప్రదేశం నుంచైనా తీసుకోవచ్చు అన్నమాట. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద 50% అర్బన్ ఏరియాస్లో ఉండే పాపులేషన్కి, 70% రూరల్ పాపులేషన్కి ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అందించాలన్న దీని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మైగ్రెంట్స్ వీళ్ళు ఎస్పెషలీ మనం లాక్డౌన్ టైంలో చూసాం, రేషన్ కార్డ్స్ అందుబాటులో ఆ ప్రదేశంలో లేకపోవడం, వీటి వల్ల దీని కింద బెనిఫిట్ పొందలేకపోయారు. అందుకోసమని పోర్టబిలిటీ అంటాం, ఎక్కడున్నా సరే వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా సరే ఈ బెనిఫిట్స్ పొందగలరనమాట. ఆ విధంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టము. సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది స్టేట్స్ని వేజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఇచ్చే వేజ్ పేమెంట్స్ని సపరేట్ కేటగిరీస్గా స్ప్లిట్ చేయండి. షెడ్యూల్డ్ కాస్ట్కి ఇచ్చేవి సపరేట్గా లిస్ట్ రాయండి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, అదర్స్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి అలా రాయాలి. అంటే అప్పుడు ఎందుకు మనకి క్లియర్గా ఎవరు ఈ ప్రోగ్రాంలో ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు, ఎవరు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారని తెలుస్తుంది కదా. అందుకోసం అన్నమాట ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేది 2005లో రైట్ టు వర్క్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం కోసం 100 రోజుల రూరల్ ఏరియాస్లో మినిమం గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్గా దీన్ని తీసుకొని వచ్చారు. సో ఇక్కడ డ్యూరబుల్ అసెట్స్ని మరియు లైవ్లీవుడ్ని క్రియేట్ చేసేందుకు ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేటటువంటి దాని కింద వేజెస్ ఎంత అని నోటిఫై సెంట్రల్ గవర్నమెంటే చేస్తుందన్నమాట. దీన్ని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అగ్రికల్చరల్ లేబర్, సిపిఐఏఎల్ దాని కింద దాంతో లింక్ చేస్తూ వేజెస్ పెంచడం అనేది చేస్తూ ఉంటారు. సిపిఐ అనేటటువంటిది ఇన్ఫ్లేషన్కి సూచిక, దాంట్లో అగ్రికల్చరల్ లేబర్ అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ ఓవరాల్గా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వేజెస్ని నోటిఫై చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేటరీ కౌన్సిల్. డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేటరీ కౌన్సిల్ డిఎంసిఆర్సి అంటారు. దీన్ని బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ అనేటటువంటిది ఒక ఇండస్ట్రీ లెడ్ రెగ్యులేషన్ బాడీ అన్నమాట. అది ఓటీటీ ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేయడానికి, అవి డిజిటల్ మీడియా కదా, ఆ కంటెంట్ని రెగ్యులేట్ చేయడానికి ఒక కౌన్సిల్ని తీసుకొని రావడం జరిగింది. మనకి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అనేవి తీసుకొచ్చారు. సో దాని కింద ఓవరాల్గా ఏమేమి బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ ఉంది, అది కంప్లైంట్ అవుతుందా లేదా,
క్రెడిబుల్గా రోబస్ట్గా ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ లాగా తీసుకొని రావడం అనమాట. మనకి ఐటీ రూల్స్ కింద తెలుసు, సోషల్ మీడియా, డిజిటల్ న్యూస్, ఓటీటీ ప్లాట్ఫామ్ వీటన్నిటిని రెగ్యులేట్ చేసేలాగా ప్రొవిజన్స్ ఉన్నాయి అని మనకు తెలుసు. సో ఆ కంటెక్స్లో ఈ డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేటరీ కౌన్సిల్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదండి. సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ప్రైవేట్ సెక్టారే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సిటిజన్స్ చార్టర్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అనేటటువంటిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్తో కలిసి మోడల్ పంచాయత్ సిటిజన్ చార్టర్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రిపేర్ చేసింది. దీన్ని రాష్ట్రాలకు పంపిస్తే రాష్ట్రాలు ఫాలో అయ్యే విధంగా అన్నమాట. దీని యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక సిటిజన్ చార్టర్ ఉండాలి. ఒక సిటిజన్ ఆ పంచాయతీకి సంబంధించిన వ్యక్తి ఆ గ్రామ పంచాయతీకి వెళ్తే అక్కడ ఏ సర్వీసెస్ పొందబడతాయి చేయబడతాయి అన్నది తెలపడానికి అనమాట. సిటిజన్ చార్టర్ అనేది ఒక రిటర్న్ డాక్యుమెంట్, వాలంటరీ డాక్యుమెంట్. సో ఏమేమి సర్వీసెస్ కల్పించబడతాయి, ఒకవేళ ఆ టైంకి అనుకున్న టైం కల్పించబడకపోతే ఏ విధంగా ఆ గ్రీవాన్స్ రిడ్రెసల్ జరగాలి, ఇవన్నీ కూడా సిటిజన్ చార్టర్ అనేటటువంటి దాని కింద డిస్కస్ చేయడం జరుగుతుంది. సిటిజన్ చార్టర్ అనేది యూకేలో జాన్ మేయర్ టైంలో ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని బేస్ చేసుకునే సిటిజన్ చార్టర్ ఇనిషియేటివ్ని మన ఇండియాలో తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2020-21. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కంటెక్స్లో అసలు ఏంటి ఆల్ ఇండియా సర్వే అంటే ఏంటి? ఇది ఒక యాన్యువల్ సర్వే, వెబ్ బేస్డ్గా కండక్ట్ చేస్తారు. ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. దీంట్లో మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అయినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ అండ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే దాని కింద అనమాట. హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, యూనివర్సిటీస్, కాలేజెస్, స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా కొన్ని పారామీటర్స్ అనేటటువంటి చెప్తారు. దాన్ని బట్టి ఏ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఉంది అనేటటువంటి చెప్తుంది. సో ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది యాన్యువల్ రిపోర్టు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేస్తుంది 3 కేటగిరీస్లో. మరి రీసెంట్ రిపోర్ట్ ఏం చెప్పింది? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది చాలా కొంచెమే పెరగడం జరిగింది. జెండర్ ప్యారిటీ అంటే గర్ల్స్ బాయ్స్ నిష్పత్తి హైయర్ ఎడ్యుకేషన్లో 1.01గా ఉంది. 1%గా ఉండేది 1.01%. అంటే ఫీమేల్స్ ఎక్కువ మంది ఎన్రోల్ అవుతున్నారు ఆ ఏజ్ గ్రూప్లో మేల్స్ కంటే కూడా. ప్యూపిల్ టీచర్ రేషియో అంటే టీచర్ స్టూడెంట్ రేషియోకి వచ్చేటప్పటికి హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 26 ఉన్నారు. సో ఈ పీపుల్ టీచర్ రేషియో అనేటటువంటిది బీహార్లో ఇలాంటి వాటిలో అయితే 50 పైనే ఉన్నారనమాట. 85% స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు 6 మేజర్ డిసిప్లైన్స్లో జాయిన్ అవుతున్నారు. హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఐటీ, కంప్యూటర్స్ మేజర్ ప్రిఫరెన్సెస్ ఇవిగా ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏం అడుగుతూ ఉంటారంటే, ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కింద స్టేట్మెంట్స్ గమనించండి అని దీంట్లో ఉన్న కొన్ని పాయింట్స్ని అడగచ్చు. సో ఇలాంటి రిపోర్ట్స్ ట్రెండ్స్ అంటాం వీటిని. ఎలా పెరుగుతుంది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, తగ్గుతుందా పెరుగుతుందా, ఎందుకు తగ్గుతుంది, ఇలాంటి ట్రెండ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇష్యూ చైల్డ్ లేబర్ గ్లోబల్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2020. రీసెంట్గా ఒక కొత్త రిపోర్ట్ చైల్డ్ లేబర్ గ్లోబల్ ఎస్టిమేట్స్ 2020 అనేటటువంటిది ఓవరాల్గా చైల్డ్ లేబర్కి సంబంధించిన ట్రెండ్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం 160 మిలియన్ చిల్డ్రన్ చైల్డ్ లేబర్లో ఉన్నారు గ్లోబల్గా. వాళ్ళలో అంటే 10 మందిలో ఒకరు చైల్డ్ లేబర్ ఉన్నారు. 75% చైల్డ్ లేబర్ ప్రైమరీలీ ఫార్మ్స్, అగ్రికల్చరల్ ఫార్మ్స్, మైక్రో ఎంటర్ప్రైజెస్లో వర్క్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో ఇంకా వీళ్ళ యొక్క సంఖ్య పెరిగింది. మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ ఇవి రెండు కలిపి వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్ అనే రోజున ఈ రిపోర్ట్ని గ్లోబల్ ఎస్టిమేట్ని రిలీజ్ చేయడం జరిగింది. 10 మందిలో ఒకరు చైల్డ్ లేబర్గా ఉన్నారండి. నెక్స్ట్ ఇష్యూ ఐటీఏటీ ద్వార్. ఇది ఒక ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే దానికి అపీల్ చేసుకునే ట్రిబ్యునల్ ఐటీఏటీ. అది మినిస్ట్రీ ఆఫ్ లా అనేటటువంటిది ఈ పోర్టల్ ఒకదాన్ని లాంచ్ చేసింది. దీంట్లో ఏంటి, డిజిటల్గానే ప్రతి ఒక్కటి ఇప్పుడు జరుగుతున్నటువంటి టైంలో ఏదైనా కంప్లైంట్ ఉంటే డైరెక్ట్గా దీంట్లో అపలేట్ బాడీకి కంప్లైంట్ చేసుకోవచ్చు. అప్పుడు కాస్ట్ తగ్గుతుంది, యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ అపలేట్ ట్రిబ్యునల్కి సంబంధించి. సో దీనివల్ల పేపర్ సేవింగ్స్ ఇవన్నీ పెరుగుతాయి. ఈ ఐటీఆర్ ద్వార్ అంటే ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా అపీల్ చేసుకునే పద్ధతి. నెక్స్ట్ ఇష్యూ ఫ్యూకోకా ప్రైజ్ 2021. మన రీసెంట్గా పి సాయినాథ్
ఈయన ఫ్యూకోకా ప్రైజ్ 2021కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ అవార్డు అనేటటువంటిది ఫ్యూకోకా సిటీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి ఇస్తుందన్నమాట. ఎవరైతే ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్ ఏషియన్ కల్చర్ దీన్ని ప్రిజర్వ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి గ్రాండ్ ప్రైజ్ అని, అకాడమిక్ ప్రైజ్ అని, ఆర్ట్ అండ్ కల్చర్ ప్రైజ్ అని 3 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఫ్యూకోకా అనేటటువంటి ఇది ఏషియా పసిఫిక్ ఎక్స్పోజిషన్ ఓవరాల్గా ఏషియా పసిఫిక్ రీజన్లో ఫ్యూకోకా అనేటటువంటి సిటీ అనేటటువంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది. అప్పుడు దీన్ని క్రియేట్ చేశారనమాట. యాన్యువలీ ఈ మన ఏషియన్ కల్చర్స్ని ప్రమోట్ చేసే వాళ్ళకి ప్రైజ్ అందిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇష్యూ మోడల్ టెనెన్సీ చట్టము. టెనెన్సీ అంటే కౌలు రైతులకు సంబంధించిందనమాట. యూనియన్ క్యాబినెట్ అనేది మోడల్ టెనెన్సీ చట్టాన్ని అన్ని స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి సర్క్యులేట్ చేసింది. దీని కింద ఏంటి, అసలు ల్యాండ్ లార్డ్ అంటే ఎవరు, లోకల్ అథారిటీ ఎవరు, డెఫినేషన్ ఇచ్చారు. క్లియర్గా ఎంత రెంట్ అనేటటువంటి ప్రొవైడ్ చేయాలి, అగ్రిమెంట్ ఎలా ఉండాలి, ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్ వస్తే 3 టైర్ క్వాసీ జ్యుడిషియల్ మెకానిజం అనేటటువంటిది దీంట్లో ప్రొవైడ్ చేయడం. అంటే సివిల్ కోర్టుకి డైరెక్ట్గా వెళ్ళాల్సిన అక్కర్లేదు. రెంట్ అథారిటీసు, రెంట్ కోర్ట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. టైం లైన్స్ కూడా ఈ అడ్జుడికేషన్ కోసం ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ డిపాజిట్, టెనెన్సీ పీరియడ్ ఎంత, ఇవన్నీ కూడా దీంట్లో డిఫైన్ చేయబడింది అనమాట. మోడల్ టెనెన్సీ చట్టం అనేది వన్ ఆఫ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్ రిఫార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ దీన్ని మోడల్ అని ఎందుకు అంటున్నామండి, ఎందుకంటే ల్యాండ్ అనేటటువంటిది సెంట్రల్ లిస్ట్కి సంబంధించింది కాదు. సో సెంటర్ అనేది చట్టాలు చేయలేదు, అందుకే ఓన్లీ మోడల్ చట్టాలనే ఇవ్వగలుగుతుంది, స్టేట్ లిస్ట్కి సంబంధించింది కాబట్టి అందువల్ల మోడల్ చట్టం చేసింది. నెక్స్ట్ ఇష్యూ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ 2021. మనకి నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ అనేది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అనేది ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దీని ప్రకారం టోటల్గా ఇంటర్నలీ డిస్ప్లేస్డ్ పీపుల్ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. కాన్ఫ్లిక్ట్ వల్ల, వైలెన్స్ వల్ల, వీటన్నిటి వల్ల కోవిడ్ పాండమిక్ అనేటటువంటిది ఇలాగ డిస్ప్లేస్డ్ పీపుల్కి సంబంధించి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్కి అందించేందుకు ఎఫర్ట్స్ని కొంత హ్యాంపర్ చేసింది అంటున్నారు. ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అందించేందుకు కొన్ని ఆర్గనైజేషన్స్, డెవలప్మెంట్ కోసం, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఇలాగా ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా యొక్క మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సర్వీసెస్ క్లస్టర్ గుజరాత్ మ్యారిటైమ్ బోర్డ్ అనేటటువంటిది ఈ మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సర్వీసెస్ క్లస్టర్ అనే దాన్ని గిఫ్ట్ సిటీ అనేటటువంటి దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఇది గిఫ్ట్ సిటీ అనేది ఇండియాలో ఉండే ఒకే ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ గుజరాత్లోని గాంధీనగర్ ప్రాంతంలో లొకేట్ అయి ఉంది. ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సర్వీసెస్ క్లస్టర్ అనేటటువంటిది పోర్ట్స్, షిప్పింగ్, లాజిస్టిక్ సర్వీస్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్నెస్ని పెంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచుతూ సెల్ఫ్ సఫిషియన్సీ, మ్యారిటైమ్ సెక్టార్లో సెల్ఫ్ సఫిషియన్సీని పెంచేందుకు ఇది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇష్యూ నాట్రాక్స్ అనేది ఏషియాలోనే లాంగెస్ట్, వరల్డ్లోనే 5th లాంగెస్ట్ హై స్పీడ్ ట్రాక్. దీనికి ఆటోమొబైల్స్కి సంబంధించి ఈ హై స్పీడ్ ట్రాక్ అనేటటువంటిది మినిమం స్పీడ్ క్యాపబిలిటీ ఎంత, హై ఎండ్ కార్స్ని టెస్ట్ చేయాలి, వాటికంటూ ఒక టెస్ట్ సెంటర్ అనేది ఉండాలి కదా. దానికోసం ఇండోర్లో ఈ నాట్రాక్స్ అనేటటువంటి సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి ఈ నాట్రాక్ సెంటర్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఏషియాలోనే లాంగెస్ట్ ట్రాక్ మధ్యప్రదేశ్లో ఇది ఉంది. లీగల్గా స్పీడ్ లిమిట్ 325 km/h. హ్యూజ్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దామండి. ఫస్ట్ ఇష్యూ కార్బన్ క్యాప్చర్. మనకి బెంగళూరుకి సంబంధించినటువంటి నేషనల్ అవార్డ్, బెంగళూరు ఒక స్టార్టప్ నేషనల్ అవార్డు వచ్చింది. దీనికి సంబంధించి కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్కి సంబంధించి అసలు ఏంటి కార్బన్ క్యాప్చర్ అంటే ఏంటి, మనకి CCUS అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. కార్బన్ని క్యాప్చర్ చేసి యూటిలైజ్ చేసి స్టోర్ చేసుకోవడము. అంటే అట్మాస్ఫియర్లో ఉండే CO2ని తీసేసి ఫ్లూ గ్యాస్ అంటే లెట్సే మన యొక్క థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ వాటి నుంచి వచ్చే గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంట్లోంచి కార్బన్ని క్యాప్చర్ చేసుకుంటారు. సో అప్పుడు అట్మాస్ఫియర్లో ఉండదు, దాన్ని యూటిలైజ్ చేసుకోవడము. సో ఈ CO2 అనేటటువంటి దాన్ని ఫ్లూ గ్యాస్ నుంచి సపరేట్ చేసుకుంటారు. దానివల్ల క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. ది కార్బన్ రీసైక్లింగ్ అంటే ఏంటి మరి, ఏదైతే మనం ఓవరాల్గా కెమికల్స్, ఫ్యూయల్స్ వాటి ద్వారా ఆంథ్రోపోజెనిక్ CO2 ఏదైతే వస్తుందో దాన్ని ప్రాసెస్ చేసుకోవడం అనమాట.
CCUS అనేటటువంటి దాని కింద ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అయినటువంటి గ్లోబల్ వార్మింగ్ని అడ్రస్ చేయడం కోసం కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ అనేవి మనకు ఉపయోగపడతాయి. కార్బన్ని క్యాప్చర్ చేయడము అండ్ ఈ CO2ని మిథనాల్గాను అదర్ కెమికల్స్గా మార్చడం. అంటే క్యాప్చర్ చేసి వదిలేయట్లా, దాన్ని యూటిలైజ్ కూడా చేసుకుంటున్నాం. అది దీని యొక్క సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ ఇష్యూ బ్లాక్ కార్బన్. రీసెంట్గా గ్లేషియర్స్ ఆఫ్ ది హిమాలయాస్ అన్నటువంటి రిపోర్ట్లో ఓవరాల్గా బ్లాక్ కార్బన్ అనేటటువంటిది ఈ గ్లేషియర్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటున్నారు. వరల్డ్ బ్యాంక్ అనేది ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. హిమాలయన్ రీజన్, కారాకోరం, హిందూకుష్ పర్వతాలు ఈ ప్రాంతాల్లో బ్లాక్ కార్బన్ నల్లగా ఉండే డస్ట్ అన్నమాట. అది అక్యుములేట్ అయినప్పుడు ఏమవుతుంది, మామూలుగా డార్క్ కలర్ సర్ఫేసెస్కి అల్బెడో రిఫ్లెక్టింగ్ కెపాసిటీ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయి. అదే లైట్ కలర్ ఐస్ ఇలాంటివి అనుకోండి ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తే వార్మింగ్ తక్కువ ఉంటుంది, అబ్జార్బ్ చేస్తే ఎక్కువ వార్మ్ అవుతుంది. మరి బ్లాక్ కార్బన్ అనేది ఈ మౌంటైన్స్ వీటి మీద అక్యుములేట్ అవ్వడం వల్ల ఎక్కువ హీట్ని క్యాప్చర్ చేసుకుంటున్నాయి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, ఐస్ మెల్ట్ పెరుగుతుంది. బ్లాక్ కార్బన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఏరోజాల్. ఇది పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఆ సైజులో ఉంటుందన్నమాట. ఈ ఏరోజాల్స్లో బ్లాక్ కార్బన్ అనేటటువంటిది సెకండ్ మోస్ట్ ఆంథ్రోజెనిక్ ఫ్యాక్టర్. మనకి ఇది దేని ద్వారా గ్యాస్, డీజిల్ ఇంజిన్స్, కోల్ ఫైర్ పవర్ ప్లాంట్స్, ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వీటన్నిటి వల్ల ఇది రిలీజ్ అవుతుంది. మరి ఈ ప్రాంతంలో కారాకోరం, హిందూకుష్, హిమాలయన్ మౌంటైన్ ప్రాంతం 8 దేశాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇవన్నీ. సో టాలెస్ట్ పీక్స్ కూడా ఇందులో ఉన్నాయి. మరి ఎన్నో రివర్స్కి ఈ గ్లేషియర్స్ ఇంపార్టెంట్. మరి ఈ గ్లేషియర్స్ త్వరగా మెల్ట్ అయిపోతే ముందు ఫ్లడ్స్ వస్తాయి, ఆ తర్వాత వాటర్ ఉండక డ్రాట్స్ వస్తాయి. సో నియర్లీ 2 బిలియన్ పీపుల్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. దీన్ని థర్డ్ పోల్ రీజన్ అని కూడా పిలుస్తాము. హిందూకుష్, హిమాలయ, కారాకోరం రీజన్ని థర్డ్ పోల్ అని పిలుస్తాము. ఈ బ్లాక్ కార్బన్ అక్యుములేషన్ వల్ల ఈ థర్డ్ పోల్ రీజన్ గ్లేషియర్ మెల్టింగ్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇష్యూ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్. రీసెంట్లీ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రకారం సస్టైనబుల్గా కూలింగ్ ఎలాగుండాలి, మనకి రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ వాటిలో మనం కూలింగ్ ఏజెంట్స్ అనేవి వాడుతున్నాం, కానీ అవి ఎక్కువగా ఓజోన్ లేయర్ని ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. మరి కూలింగ్ డిమాండ్ తగ్గించి దాని ద్వారా ఓజోన్ లేయర్ డిప్లీషన్ని తగ్గించాలి. అందుకోసం ఈ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొని రావడం జరిగింది. 2037-38 కల్లా 20-25% కూలింగ్ డిమాండ్ని తగ్గించాలి, రిఫ్రిజిరెంట్ డిమాండ్ని తగ్గించాలి, కూలింగ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని రిడ్యూస్ చేయాలి, సర్టిఫికేషన్ వీటన్నిటికీ టెక్నీషియన్స్ని స్కిల్ డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా దీంట్లో పార్ట్ అన్నమాట. ఎందుకు న్యూస్లో ఉందంటే ఓజోన్ సెల్ అనేది లాంచ్ చేయడం జరిగింది కాబట్టి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద ఇప్పుడు ఓజోన్ సెల్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ నమామి గంగే ప్రోగ్రామ్, వాటర్ పొల్యూషన్. మనకి నమామి గంగే ప్రోగ్రామ్ అనేది 2014లో లాంచ్ చేయబడినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. గంగా రివర్లో పొల్యూషన్ పెరుగుతూ ఉంది. ఈ గంగా రివర్లో హెవీ మెటల్ పొల్యూషన్ పెరుగుతూ ఉంది. మొన్న కోవిడ్ టైంలో హెవీ మెటల్ పొల్యూషన్ కొంత తగ్గింది. ఎందుకని? ఇండస్ట్రీస్ వాటి నుంచి వచ్చే ఎఫ్లూయెంట్స్ తగ్గడం వల్ల. ప్లస్ ఈ గంగా రివర్లో ఇంకొక ప్రాబ్లం ఏమి అరైజ్ అయిందంటే కొత్తగా చనిపోయినటువంటి మృతదేహాలని పడేశారు. దాంతో బయలాజికల్ ఇన్ఫెక్షన్స్ కలుగుతాయి కదా దీనివల్ల. సో అది కూడా అందువల్ల కూడా ఇది మనకు న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆన్ డ్రాట్ 2021. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేటటువంటిది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆన్ డ్రాట్ 2021 అని. డ్రాట్ కరువు అని అంటాము. సో కరువు పరిస్థితులు అనేటటువంటి విపరీతంగా మనకు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కంటెక్స్లో ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి? 20 మిలియన్ పీపుల్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఈ ప్రాంతాల్లో డ్రాట్ వల్ల స్టార్వేషన్కి దగ్గరలో ఉన్నారు. 700 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్మెంట్కి దగ్గరలో ఉన్నారు. మరి ఈ కంటెక్స్లో ఇండియా స్పెసిఫిక్గా చూస్తే సివియర్ డ్రాట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది. దానివల్ల 2-5% ఆఫ్ జీడిపి ఎఫెక్ట్ అయ్యే అవకాశము. అదేవిధంగా డ్రాట్ కండిషన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 ఇయర్స్ డెక్కన్ ప్లాట్యూలో వస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్ మీద ఓవర్ డిపెండెన్స్ పెరుగుతుంది. అప్పుడు
దానివల్ల మళ్ళీ ఇంకా సివియర్ డ్రాట్స్ పెరిగే అవకాశం ఉంది. ఇవి ఈ రిపోర్ట్ యొక్క మేజర్ ఫైండింగ్స్. నెక్స్ట్ ఇష్యూ, మస్టర్డ్ ఆయిల్ అనేటటువంటి దాని యొక్క బ్లెండింగ్ అనేటటువంటిది బ్యాన్ చేయడము. మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఈ మస్టర్డ్ ఆయిల్, అదర్ ఎడిబుల్ ఆయిల్స్ అనేటటువంటివి మస్టర్డ్ ఆయిల్లో కలపడాన్ని బ్యాన్ చేశారు. 1991లోనే ఇండియా అనేటటువంటిది మస్టర్డ్ ఆయిల్ ప్రొడక్షన్లో సెల్ఫ్ సఫిషియన్సీ అనేటటువంటి సాధించింది. 98% ఎంతైతే మస్టర్డ్ ఆయిల్ కావాలో అదంతా ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. అయితే ఈ మస్టర్డ్ ఆయిల్ని అదర్ ఆయిల్స్తో కలుపుతూ ఉంటారు. కొన్నిసార్లు న్యూట్రిషనల్ ప్రొఫైలింగ్, న్యూట్రిషన్ పెరుగుతుందని, టేస్ట్ పెరుగుతుందని, క్వాలిటీ పెరుగుతుందని ఇలాగనమాట. అయితే దీనివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేటటువంటిది దీన్ని బ్లెండ్ చేసుకుంటూనే వస్తూ ఉంది. కాకపోతే దీనివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మనకి ఒక సైంటిఫిక్గా తెలుసు కాబట్టి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని వద్దు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. మరి ఇది ఎప్పుడైతే వద్దు అన్నారో మస్టర్డ్ ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. సో దాంతో ఇప్పుడు ఆయిల్ డిపెండెన్స్ అనేటటువంటిది వేరే దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది మనకి. అంటే ఇండియాలో ఆయిల్ అనేది ఇంతకుముందు మస్టర్డ్ ఆయిల్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండింది, బ్లెండింగ్ వద్దు అనడంతో ఇలాగ మనము వేరే వేరే దేశాల మీద ఆయిల్ డిపెండెన్స్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఆయిల్ ఇంపోర్ట్స్కి ఇదే. నెక్స్ట్ ఇష్యూ, దిహాంగ్ పట్కాయ్ నేషనల్ పార్క్. అస్సాంకి సంబంధించి దిహాంగ్ పట్కాయ్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయడం జరిగింది. అస్సాంలో ఇది 6వ నేషనల్ పార్క్ అన్నమాట. దీన్ని రైమోనా నేషనల్ పార్క్ అనేటటువంటి దాన్ని క్రియేట్ చేసిన తర్వాత దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటివి ఏంటి, కాజీరంగా, మనస్, నైమేరి, ఒరాంగ్, దిబ్రూ షికోవా. ఇప్పుడు ఇది నెక్స్ట్ అని చెప్తున్నారు. అస్సాం అనేటటువంటిది 3rd మోస్ట్ నేషనల్ పార్క్స్ ఉన్నటువంటి రాష్ట్రం. మధ్యప్రదేశ్లో 12, 9 అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి. మరి ఇది నెక్స్ట్ ఉందన్నమాట. ఏరియా వైజ్గా చూసుకుంటే అస్సాంకి సంబంధించి దిబ్రూగర్, తీన్సుకియా డిస్ట్రిక్ట్స్లో ఇది ఉంది. దిహాంగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని అప్గ్రేడ్ చేసి ఈ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ అస్సాం వ్యాలీ ప్రాంతంలో ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఇక్కడ ఉంటాయి. దిహాంగ్ పట్కాయ్ అనేటటువంటిది రీసెంట్గా మనం ఇల్లీగల్ కోల్ మైనింగ్ దీనికి సంబంధించి ఇది బాగా న్యూస్లో ఉండింది. చూడండి, ఇది దిహాంగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీన్ని ఇప్పుడు నేషనల్ పార్క్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, మిషన్ ఇన్నోవేషన్ క్లీన్ టెక్ ఎక్స్చేంజ్. క్లీన్ టెక్నాలజీని ఎక్స్చేంజ్ కోసము మరి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటిలో క్లీనర్ ఫ్యూయల్స్, క్లీన్ టెక్నాలజీస్ అవసరమా కాదా? అందుకోసం ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి. అందులో భాగంగా ఇండియా అనేటటువంటిది మిషన్ ఇన్నోవేషన్ క్లీన్ టెక్ ఎక్స్చేంజ్ అనే దాన్ని ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ఆఫ్ మిషన్ ఇన్నోవేషన్ అనే దాని కింద తీసుకుని రావడం జరిగింది. దీన్ని వర్చువల్గా ఇన్నోవేటింగ్ టు నెట్ జీరో అనేటటువంటి సమ్మిట్ చిలీ హోస్ట్ చేసిన దాని రిలేటెడ్గా దీన్ని మనం ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. మిషన్ ఇన్నోవేషన్ అనేటటువంటిది ఈ మిషన్ ఇన్నోవేషన్ 2.0లో సెకండ్ ఫేజ్ అన్నమాట. ఈ సమ్మిట్లో దాన్ని లాంచ్ చేశారు. ఓవరాల్గా క్లీన్ రీసెర్చ్, క్లీన్ ఎనర్జీకి సంబంధించిన డెవలప్మెంట్, టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్కి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, సొసైటీ మరియు సోషల్ ఇష్యూస్ రిలేటెడ్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చూద్దాం. జియో పార్సీ స్కీమ్. జియో అంటే జీవించడము. జియో పార్సీ స్కీమ్, పార్సీ కమ్యూనిటీ అనేటటువంటిది ఆల్రెడీ చాలా తక్కువ బర్త్ రేట్స్ ఉన్నటువంటి కమ్యూనిటీ. పాపులేషన్ తగ్గుతూ వస్తుంది. అందుకని కోవిడ్ టైంలో ఇంకా బర్త్స్ అనేటటువంటివి జియో పార్సీ స్కీమ్ కింద పెరగడం జరిగింది. కంపారిటివ్లీ స్కీమ్ తీసుకొచ్చారు. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, 100% సెంట్రల్గా ఫండ్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనేది 2013లో లాంచ్ చేసింది. ఇది ఓన్లీ పార్సీ కమ్యూనిటీకి మాత్రమే సంబంధించింది. దీన్ని ఫర్జోర్ ఫౌండేషన్ అనేటటువంటి ఎన్జిఓ ద్వారా ఇంప్లిమెంట్ చేపిస్తున్నారనమాట. బాంబే పార్సీ పంచాయత్ వీటి ద్వారా. దీంట్లో పార్సీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ మంది చిల్డ్రన్ని కంటున్నారు. దాంతో పాపులేషన్ తగ్గుతూ వస్తుంది. ఈ కంటెక్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ముందుగానే ఏమైనా డిసీజెస్ ఉన్నాయా ఇలాంటివన్నీ టెస్ట్ చేయడం, ఇవన్నీ అనమాట. ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ద్వారా బర్త్ రేట్స్ని పెంచేందుకు పార్సీ కమ్యూనిటీకి సంబంధించి ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఇష్యూస్. ఫస్ట్ ఇష్యూ, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. దీనికి సంబంధించి 46వ సెషన్ రీసెంట్గా జరిగింది. అందులో శ్రీలంక అనేటటువంటిది మెంబర్ కంట్రీస్ని ఇదిగో మా యొక్క ఇంటర్నల్ విషయాల్లో ఇది ఇన్వాల్వ్ అవుతుంది, మేము చూసుకోగలం, హ్యూమన్ రైట్స్ వాటికి సంబంధించి మేము చూసుకోగలము,
సో ఏదైతే రెజల్యూషన్ అనేటటువంటిది ఉందో హ్యూమన్ రైట్స్కి సంబంధించి అది రిజెక్ట్ చేయండి అని అడిగింది. కొత్త రిజల్యూషన్ని మనకి ఏమైందంటే శ్రీలంకలో ఎల్టీటీఈ అనే గ్రూప్ ఉండిందండి. ఆ ఎల్టీటీఈ మీద వార్ చేశారు. ఆ వార్ 2009లో ముగిసింది. ఆ ముగిసిన టైం కల్లా అటు ఆర్మీ వీళ్ళు ఎల్టీటీఈ తమిళియన్స్ వీళ్ళ మీద చాలా అట్రాసిటీస్ చేశారని ఇలా కంప్లైంట్స్ వచ్చాయి, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అని. సో అందుకోసం 26 సంవత్సరాల సివిల్ వార్ పీరియడ్లో ఏం చేశారు, ఆ విక్టిమ్స్కి జస్టిస్ జరిగిందా అన్నది ఎన్నో రెజల్యూషన్స్ ఉన్నాయి. కొత్త రెజల్యూషన్స్ తీసుకొని వస్తామంటే వద్దు అన్నట్టుగా, అది మా ఇంటర్నల్ ఇష్యూ మేము చూసుకుంటాం కదా, ఇంటర్నేషనల్గా ఇండిపెండెంట్గా ఓవరాల్గా హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయిందా కమిటీని ఏర్పాటు చేస్తా అన్నారు. వద్దు, మేము డొమెస్టిక్గా చేసుకుంటాము అని అన్నారనమాట. సరే, మరి అసలు ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటే ఏంటి? 2006లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. యుఎన్ రెజల్యూషన్ యొక్క 60/251 అనేటటువంటి రెజల్యూషన్ కింద ఈ పర్టికులర్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది తీసుకొని వచ్చారు. 47 సభ్య దేశాలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఉన్న సభ్యుల నుంచి 3 సంవత్సరాల టెన్యూర్తో 47 మెంబర్స్ని చూస్ చేసుకుంటారనమాట. జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. యుఎస్ఏ యుఎన్హెచ్ఆర్సీ నుంచి క్విట్ అయింది, మళ్ళీ జాయిన్ అవుతామన్నారు. దీనికి సంబంధించి యుఎన్హెచ్ఆర్సీలో ఇండియా అనేది మెంబర్గా ఉంది. ఈ 2021 చివరి దాకా ఉంటుందన్నమాట. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ప్రమోషన్ కోసం ప్లస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని అడ్రస్ చేయడం కోసం, మరి దానికి సంబంధించి రికమెండేషన్స్ చేయడం కోసం ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది యుఎన్ కింద తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు కూడా ఉండేదండి ఆఫీస్ ఆఫ్ హై కమిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని. దాని బదులు ఇప్పుడు యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది 2006లో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇష్యూ మాల్దీవ్స్ అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి మాల్దీవ్స్ యొక్క ఫారెన్ మినిస్టర్ అబ్దుల్లా షాహిద్ ప్రెసిడెంట్గా దీనికి ఎన్నుకోవడం జరిగింది. 76వ సెషన్ యుఎన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ ఉంటారు. సో దాంట్లో 76వ ప్రెసిడెంట్గా ఈ మాల్దీవ్స్కి సంబంధించిన వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. మనము ఆ వ్యక్తికి ఓటు వేయడం జరిగిందనమాట. దానికి మనకి థ్యాంక్స్ చెప్పారు. ఆ వ్యక్తి ఇండియాను విజిట్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్లో అసలు ఈ యుఎన్జిఏ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అవి తెలుసుకోవాలా. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేటటువంటిది ఒక ప్రిన్సిపల్ కాంపోనెంట్. 6 వ్యవస్థలు ఉన్నాయి యునైటెడ్ నేషన్స్ కింద. వాటిలో ఇది ఒక ఇంపార్టెంట్ మేజర్ గవర్నింగ్ బాడీ అన్నమాట. అందరూ మెంబర్స్, యుఎన్ కింద ఉండే అందరు మెంబర్స్ కూడా యుఎన్జిఏలో మెంబర్స్గా ఉంటారు. ప్రస్తుతానికి 193 మంది ఉన్నారు. సో యాన్యువల్గా మీట్ అవుతారు న్యూయార్క్ సిటీలో, దాని యొక్క హెడ్ క్వార్టర్స్లో. యుఎన్జిఏ దాని యొక్క ప్రెసిడెంట్ని 1 ఇయర్ టర్మ్తో ప్రతి సంవత్సరం ఎన్నుకుంటూ ఉంటారు. పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని పిలుస్తూ ఉంటారు. పీస్, సెక్యూరిటీ, అదర్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిస్కషన్స్, డిబేట్స్ జరుపుతూ ఉంటారు. అన్ని డెసిషన్స్ కూడా ఓటింగ్ పద్ధతి ద్వారా తీసుకుంటారు. 1953లో మన విజయలక్ష్మి పండిట్ 8th ప్రెసిడెంట్గా దీనికి ఎన్నికబడ్డారు. ఇప్పటి వరకు ఓన్లీ ఒకే ఒక ఇండియా నుంచి వెళ్ళినటువంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఆవిడ ఉన్నారనమాట. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ 7. రీసెంట్లీ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ G7లో ఇండియా మెంబర్ కాదండి. G7 అనేది అడ్వాన్స్డ్ కంట్రీస్కి మాత్రమే. కానీ దీంట్లో మనల్ని పిలవడం జరిగింది స్పెషల్ గెస్ట్గా. అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ గ్లోబల్ మినిమం ఆల్టర్నేటివ్ కార్పొరేట్ ట్యాక్స్, గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. అసలు G7 అనేటటువంటి గ్రూపింగ్ని 1975లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, ఎనర్జీ, ఇలా వివిధ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తారు. ఎవరెవరు మెంబర్స్? యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యుఎస్ఏ. మరి దీన్ని G7ని ఇంకొకటి యాడ్ చేసుకుంటూ రష్యాని G8 అని చేశారు. కానీ ఎప్పుడైతే ఉక్రెయిన్ గొడవ వచ్చిందో రష్యాని తీసి పక్కన పడేశారు. ఇప్పుడు G20 అనేటటువంటి దాంట్లో ఎమర్జింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. G7తో పాటు మిగిలిన 13 దేశాలు, వాటిలో ఇండియా ఉంది. G7కి ఒక ఫార్మల్ కాన్స్టిట్యూషన్ కానీ ఫిక్స్డ్ హెడ్ క్వార్టర్స్ కానీ ఏమీ లేవు. ఓన్లీ యాన్యువల్ సమ్మిట్స్లోనే డెసిషన్ తీసుకుంటారు. అవేమీ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలన్నది కూడా ఏమీ లేదు. మరి రీసెంట్ G7 సమ్మిట్లో 3 ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడారు. ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ కాకుండా 3 విషయాలు. ఒకటి, బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ వరల్డ్ ప్రాజెక్ట్ అనేది. చైనా యొక్క 1 బెల్ట్ 1 రోడ్ ప్రాజెక్ట్కి ఎగెయినిస్ట్గా ఆర్ దానికి ఆల్టర్నేటివ్గా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబుల్గా ఉండేలాగా దాని గురించి డిస్కస్ చేశారు.
రెండోది డెమోక్రసీస్ 11 డెమోక్రటిక్ కంట్రీస్ కలిసి ఓపెన్ సొసైటీస్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ కార్బెస్ బే డిక్లరేషన్ G7 అనేది కార్బెస్ బే డిక్లరేషన్ అనేది ఇచ్చారు. అంటే ఫ్యూచర్ పాండమిక్స్ రాకుండా ఏ విధంగా డీల్ చేయాలి అన్నట్టుగా అన్నమాట. కార్బెస్ బే అనేది ఒక ప్రాంతము యూకేలో ఉంటుంది. కార్బెస్ బే అనే ప్రాంతం యూకేలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దానికి సంబంధించి కుల్భూషణ్ జాదవ్ కేస్. కుల్భూషణ్ జాదవ్ ఈయన ఒక లాయర్ని మాకు ఇవ్వండి అని అడగడం జరిగింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి? యుఎన్ కింద ఉండేటటువంటి జ్యుడిషియల్ బాడీ. 1945లో యుఎన్ చార్టర్ కింద తీసుకొచ్చాం. 1946 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఏదైనా యుఎన్ ఆర్గాన్స్కి సంబంధించి, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్కి సంబంధించి మెంబర్ కంట్రీస్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నా ఇది రిజాల్వ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇదిగోండి జడ్జ్ దల్వీర్ భండారీ అనేటటువంటి వ్యక్తి దాంట్లో మెంబర్గా ఉన్నారు. ఇది నెదర్లాండ్స్లోని ది హేగ్ అనేటటువంటి ప్రాంతంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. కుల్భూషణ్ జాదవ్ని పాకిస్తాన్ అరెస్ట్ చేసి 2016లో ఉరిశిక్ష విధించడం జరిగింది, ఉరిశిక్ష వేయడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఐసీజేకి వెళ్ళా. అసలు ఒక లాయర్ని కలవనివ్వట్లేదు. అతన్ని కొట్టి అవును నేను స్పైయింగ్ చేశానని అతని చేత ఒప్పిస్తున్నారు. కానీ అతనికి పర్సనల్గా మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు, లాయర్స్ కలుసుకోవడానికి కూడా ఇవ్వట్లేదు అన్నారు. మరి ఐసీజే అనేది డెత్ సెంటర్ని స్టాప్ చేయండి, ప్రస్తుతానికి స్టాప్ చేసి అతనికి ఫెసిలిటీస్ కల్పించండి అన్నారు. అది ఇంకా పాకిస్తాన్ సరిగా ఒప్పుకోకపోవడము, అది ఇంకా అలా కాన్ఫ్లిక్ట్లోనే ఉంది. నెక్స్ట్ ఇష్యూ నేటో కంట్రీస్. నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంట. ఈ నేటో అనేటటువంటిది రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్కి సంబంధించి న్యూస్లో ఉందండి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్ఏ మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ ఇన్వైట్ చేసింది యుఎస్ఏ మాత్రమే కాదండి, ఓవరాల్ నేటో ఫోర్సెస్. నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది ఒక సెక్యూరిటీ గ్రూపింగ్ 1949లో ఫామ్ అయింది. దీంట్లో కలెక్టివ్ డిఫెన్స్ ప్రొవిజన్ అనేటటువంటిది ఉంది. కలెక్టివ్ డిఫెన్స్ ప్రొవిజన్ అంటే ఏంటి? ఏ మెంబర్ కంట్రీకి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి విషయం వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండాలి అని మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అని అంటారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్లో ఉంది. ఇవన్నీ కూడా మెంబర్ కంట్రీస్. ఇక్కడ టర్కీ అనేటటువంటి దేశానికి అట్లాంటిక్ ఓషన్తో బార్డర్ లేకపోయినా సరే దీంట్లో మెంబర్. మరి ఇక్కడ ఉండేటటువంటి ఉక్రెయిన్ అనే దేశం ఏదైతే ఉందో అది జాయిన్ అవుతాం అంది. అది ఇంకా జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవుతాం ఉన్నందుకే రష్యా ఉక్రెయిన్ మధ్యలో గొడవలు అనమాట. నేటోలో జాయిన్ అవుతే అది యుఎస్ఏ యొక్క అలయన్స్, మాకు బార్డర్స్ వరకు సెక్యూరిటీ థ్రెట్ని తెచ్చినట్టు కదా అని రష్యా. అలా గొడవలు అయితే జరుగుతున్నాయి. నేటో ఫోర్సెస్ విత్డ్రా చేసుకోవడం అనే దానివల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ దోహా అగ్రిమెంట్. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మనకి 2020లో ట్రంప్ నేతృత్వంలో ఉన్నప్పుడు దోహా అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు తాలిబన్స్తో. దాంట్లో మనకి 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకున్నారు. ఒకటి, ఇంట్రా ఆఫ్ఘాన్ టాక్స్ అనేవి జరగాలి. రెండోది, యుఎస్ఏ యొక్క ఫోర్సెస్ ఆగస్టు లోపు వెళ్ళిపోవాలి, 2021 లోపు. వెస్ట్రన్ పవర్స్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలి. కాకపోతే పీస్ మెయింటైన్ చేయాలి. బయట ఎవరిని కూడా ఏ టెర్రర్ గ్రూప్కి అవకాశం ఇవ్వకూడదు అన్నారు. సరే అని ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? దోహా టాక్స్లో జరిపిన ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. దోహా అగ్రిమెంట్ దేనికి రిలేటెడ్ అంటే యుఎస్ఏ మరియు తాలిబాన్స్ మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫ్యూచర్కి సంబంధించి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ యొక్క గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ తాలిబాన్నే ఇన్వాల్వ్ చేశారు. సో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ యొక్క పవర్ వీక్ అయిపోయింది దీని రిజల్ట్ వల్ల అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఇరాన్ యొక్క న్యూక్లియర్ డీల్. యుఎస్ఏ అనేటటువంటిది మేము ఇరాన్ న్యూక్లియర్ డీల్ని రివైవ్ చేస్తున్నాము, మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ని రీనెగోషియేట్ చేస్తాము అన్నారు. సో ఇరాన్ కూడా దానికి ఒప్పుకుంది. ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఇరాన్ అనేటటువంటిది ఎన్రిచ్మెంట్ అనేటటువంటిది, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఆపాలి, న్యూక్లియర్ వెపన్స్ వాడకూడదు, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు. దానికి సంబంధించి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేపడుతుంది. అది ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఉన్నటువంటిది. దాంతోపాటు యుఎస్ఏనే దాని మీద వేసిన శాంక్షన్స్ని వెనక్కి తీసుకుంటుంది. కానీ ట్రంప్ వచ్చినప్పుడు ఆ డీల్ని క్యాన్సిల్ చేసి పక్కన పడేశారు, మేము ఉండము అని. అసలు ఈ డీల్ చేసుకుంది ఓన్లీ యుఎస్ఏ ఇరాన్ కాదు, P5 అనేటటువంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీకి సంబంధించిన 5 దేశాలు ప్లస్ జర్మనీ, ఇవి కలిసి ఇరాన్తో చేసుకున్నవి. మరి యూనిలేటరల్గా వీళ్ళెవ్వరి యొక్క ఆమోదం లేకుండానే అది బయటికి వెళ్ళిపోయింది. అందువల్ల ఇది మనకి కాన్ఫ్లిక్ట్గా వచ్చింది. ట్రంప్ టైంలో ఇలా బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ జో బైడెన్ రాగానే మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ రీనెగోషియేట్ చేస్తామని చెప్తున్నారు.
మనం ఆల్రెడీ దీనికి సంబంధించింది ప్రీవియస్ మంత్స్లో చదువుకున్నాము. అరాక్ ఫెసిలిటీ ఎక్కడుంది, ఫర్దో, నతాన్స్, ఇవన్నీ ప్లేసెస్ అండి ఇంపార్టెంట్, మ్యాప్ పాయింటింగ్లోనూ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేటటువంటిది పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోనే ఉంచడం జరిగింది. ఇంక్రీజ్డ్ మానిటరింగ్ లిస్ట్ అని కూడా పిలుస్తారు గ్రే లిస్ట్ని. గ్రే లిస్ట్ అంటే ఏంటి? FATF అనేటటువంటి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది దీంట్లో ఉండేటటువంటి సభ్య దేశాలవి కాకుండా అదర్ దేశాల మీద కూడా ఒకవేళ అవి మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్ చేస్తే ఫినాన్షియల్ సిస్టమ్ యొక్క ఇంటిగ్రిటీ అనేది దెబ్బతిన్నట్టు కదా. ఆ ఫినాన్షియల్ సిస్టమ్ యొక్క ఇంటిగ్రిటీ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ FATF అనేది వాటిని బ్లాక్ లిస్ట్ అని, గ్రే లిస్ట్లను వీటిలో పెడుతుంది. గ్రే లిస్ట్లో ఉంటే దీనికి ఫండ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. బ్లాక్ లిస్ట్లో ఉంటే అసలు ఫండ్స్ సరిగా అందవు. ఇలాగా మనకి వాటిని టెర్రర్ ఫండింగ్ వీటి నుంచి దూరం జరిపేందుకు ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని పిలుస్తాము. పాకిస్తాన్తో పాటు చాలా దేశాలు ఉన్నాయండి. పాకిస్తాన్ ఒకటే కాదు, పాకిస్తాన్తో పాటు చాలా దేశాలు కూడా ఈ పర్టికులర్ లిస్ట్లో ఉన్నాయి. పాకిస్తాన్ ఏముంటుంది, కావాలని ఇండియా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. ఇండియా ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. దానికి ప్రూఫ్స్ అనేటటువంటివి ఉన్నాయి, వాళ్ళు టెర్రర్ ఫండింగ్ చేస్తున్నారు అని. సో అందువల్ల మనకి ఈ పర్టికులర్ FATF అనే ఇష్యూ న్యూస్లో ఉంది. ఇంతకుముందు కూడా మనం దీని గురించి చదువున్నాము, ఒకసారి అది రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఇష్యూ న్యూక్లియర్ వెపన్స్. వీటికి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్గా ఏమేమి ట్రీటీస్ ఉన్నాయి? పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ 1963, ట్రీటీ ఆన్ నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, ఇవి ఉన్నాయన్నమాట. ఇది 2020లో ఎన్ఫోర్స్కి వచ్చింది. ఇండియా దీంట్లో మెంబర్గా లేదు, CTBTలో లేదు, NPTలో లేదు. పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. సో ఇవన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినవి, కానీ డిస్క్రిమినేటరీగా ఉన్నాయని కొన్నిట్లో మనము అసలు జాయిన్ అవ్వలేదు. సిగ్నేటరీగా కూడా దీంట్లో లేము మనము. ఎస్. నెక్స్ట్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించిన విషయాలు. ఫస్ట్ ఇష్యూ సైబర్ అటాక్స్ అంటున్నాము. సైబర్ థ్రెట్స్, సైబర్ అటాక్స్ అని మనకి రీసెంట్గా రెడ్ ఎకో అని ఇలాంటివి మనం చూసాము. అదేవిధంగా పెగాసస్ అనేటటువంటిది చూసాం కదా అండి. సో ఈ కంటెక్స్లో సైబర్ అటాక్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ సైబర్ అటాక్స్లో ఎస్పెషలీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడ్ ఎకో అనేటటువంటిది ఇవి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేశాయి. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హెల్త్ కేర్, వాటర్ సిస్టమ్స్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ అన్నమాట. వీటిని టార్గెట్ చేస్తే ఇండియా యొక్క ఎకానమీయే కాదు, సెక్యూరిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సైబర్ అటాక్స్ అనేవి వివిధ రకాలుగా మనం కేటగరైజ్ చేయొచ్చు. ఫిషింగ్, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్, SQL ఇంజెక్షన్, ఇలా ఇవన్నీ కూడా సైబర్ థ్రెట్స్ కింద మనం కేటగరైజ్ చేయొచ్చు. మనం పెగాసస్ అనే విషయం గురించి డీటెయిల్గా చదువున్నాం, ఒక సపరేట్ వీడియో ఉంది. జస్ట్ ఒక్కసారి ఆ వీడియోలో ఒకవేళ మీకు చదివి ఉంటే నో ప్రాబ్లం, చదవకుండా ఉంటే పెగాసస్ కింద సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఇష్యూస్ అనేవి కొద్దిగా డీటెయిల్గా చూసాం. జస్ట్ లిస్ట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అని ఉన్నాయి, ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ ఇష్యూ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్, ITC అంటున్నాం. రీసెంట్గా మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వైస్ చీఫ్స్ ఆఫ్ 3 సర్వీసెస్తో కలిసి ఈ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్కి సంబంధించి ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి ఏంటి అని చర్యలు చేపట్టారు, టాక్స్ జరిపారు. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అంటే వెస్ట్రన్, నదర్న్, ఈస్టర్న్ థియేటర్ కమాండ్, అండమాన్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ సదర్న్ కమాండ్, ఇలాగ ఎయిర్ డిఫెన్స్, లాజిస్టిక్స్ కమాండ్స్ ఇలాగ తీసుకొని రావడం అన్నమాట. అంటే మనకి ఏదైనా వార్ కానీ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ టకటక అన్నీ కూడా ఒకేసారి వచ్చేసేయాలి, ఒకేసారి అందరూ కోఆర్డినేటెడ్గా ఉండాలి. దానికోసం కంబైన్డ్ ట్రైనింగ్, కంబైన్డ్ రీసోర్సెస్ కోసం ఈ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనే దాన్ని తీసుకొని రావడం ప్రపోజల్ అన్నమాట. కార్గిల్ రివ్యూ కమిటీ, PS షట్కర్ కమిటీ, ఇవన్నీ కూడా దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనే దాన్ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జమ్మూ ఎయిర్ బేస్ మీద డ్రోన్ అటాక్ అనేటటువంటి జరగడం. డ్రోన్ అటాక్స్, డ్రోన్స్ అనేటటువంటివి, డ్రోన్ అటాక్స్ అనేవి చూడండి ఎన్నోసార్లు ఇవి జరిగాయి. మరి డ్రోన్స్ని ఎందుకు అంత త్వరగా కనుక్కోలేకున్నాము? రాడార్స్ అవి త్వరగా పసిగట్టలేవు. ఎందుకని అంటే అవి తక్కువ హైట్లో ఫ్లై అవుతాయి కాబట్టి. డ్రోన్స్ అనేవి చిన్న సైజులో ఉంటాయి, తక్కువ హైట్లో ఫ్లై అవుతాయి కాబట్టి జనరల్ రాడార్స్ అనేవి వీటిని పసిగట్టలేవు. అందువల్ల అన్నమాట ఆ కంటెక్స్లో లేజర్ బేస్డ్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్, DRDO అనేటటువంటిది వీటిని బిల్డ్ చేయడము, ఇవన్నిట్లో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంతోపాటు మనకి
ఈ డ్రోన్స్ని పసిగట్టేలాగా కొన్ని రకాలైనటువంటి టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ని కూడా కొన్ని ఇంద్రజాల్ అంట. ఇంద్రజాల్ అనేటటువంటిది మనకి మిజైల్స్కి సంబంధించి ఎలాగైతే యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్ ఉంటుంది, అలాగే ఇంద్రజాల్ అనేటటువంటిది డ్రోన్స్ని ముందుగానే పసిగట్టి నిర్వీర్యం చేసేందుకు తీసుకొని రాబడిన ఒక సిస్టమ్ అనమాట. ఒక హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ దాన్ని డెవలప్ చేసింది. అలాగ మనకి ఓవరాల్గా డ్రోన్ అటాక్స్, డ్రోన్స్కి సంబంధించిన ఇష్యూస్ని డీల్ చేయడానికి మనకు కుదురుతుంది. నెక్స్ట్ ఇష్యూ అగ్ని పీ మిజైల్స్. రీసెంట్లీ డిఆర్డిఓ అనేది అగ్ని ప్రైమ్ లేదా పీ అంటారు, అగ్ని ప్రైమ్ మిజైల్స్ని టెస్ట్ చేయడం జరిగింది. మరి అగ్ని ప్రైమ్ మిజైల్ అనేది న్యూ జనరేషన్ అడ్వాన్స్డ్ వేరియంట్ అన్నమాట. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాని కింద దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో 1000 నుంచి 2000 కిలోమీటర్స్ రేంజ్లో ఈ మిజైల్ అనేటటువంటిది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పృథ్వీ, అగ్ని-1 వీటిని రీప్లేస్ చేయొచ్చు ఈ అగ్ని పీ మిజైల్స్ ద్వారా. దీంట్లో అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. అగ్ని క్లాస్ ఆఫ్ మిజైల్స్తో పోలిస్తే అగ్ని పీ అనేటటువంటిది యాక్యురసీ కానీ మాన్యూరింగ్లో కానీ చాలా హ్యూజ్ స్కేల్ అనేటటువంటి దీనికి ఉంది. ఈ అగ్ని పీ మిజైల్స్ అనేవి న్యూక్లియర్ ట్రయాడ్ క్యాపబిలిటీని మనకు కల్పిస్తాయి. న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏంటి? ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, వాటర్ నుంచి దేనికైనా సరే మనకి దేని నుంచైనా న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించగలగడం. ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్, బ్రహ్మోస్ మిజైల్స్ వీటిని కంబైన్ చేయొచ్చు. అలాగ అన్నిటి నుంచి కూడా మనము లాంచ్ చేయగలిగితే దాన్ని న్యూక్లియర్ ట్రయాడ్ క్యాపబిలిటీ. మన అరిహంత్ అనేది లాంచ్ చేయడం కూడా మన యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ క్యాపబిలిటీని పెంచడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ప్రోగ్రామ్ 75, దాన్నే P75 అంటారు. ఈ P75 దాని నెక్స్ట్ అడ్వాన్స్డ్ P75I, ఈ రెండిటి కిందాను కన్వెన్షనల్ సబ్మెరీన్స్. మనకు సబ్మెరీన్స్ 2 రకాలు. ఓన్లీ కన్వెన్షనల్ సబ్మెరీన్స్ బిల్డ్ చేసేందుకు రీసెంట్గా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అడగడం జరిగింది. దీంట్లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి హెడ్గా మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు. మిగిలిన డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన వాళ్ళు మెంబర్స్గా ఉంటారు. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్లో సబ్మెరీన్స్ని డెవలప్ చేయడం. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? అటు ప్రైవేట్ సెక్టార్, ఇటు పబ్లిక్ సెక్టార్ కలిసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్లో డెవలప్ చేయడం P75 మరియు P75I అని పిలుస్తాము. ఇదే కంటెక్స్లో డిఫెన్స్ ఇన్నోవేషన్, మరి P75I అనేది డిఫెన్స్ ఇండిజినైజేషన్ కోసం. మరి డిఫెన్స్లో ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడం కోసం డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొని రావడం. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్ ఇందాకే అన్నాం కదా, ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ కంబైన్గా ఉండడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డిఫెన్స్ సెక్టార్లో ఇంట్రడ్యూస్ చేయడము, వీటితో పాటు FDIని డిఫెన్స్ సెక్టార్లో పెంచడము, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ని కార్పొరేటైజ్ చేయడము, స్పెషల్గా దీనికంటూ క్యాపిటల్ బడ్జెట్ని అలొకేట్ చేయడము, ఇండస్ట్రియల్ కారిడార్స్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ పాలసీ, నేవీ ఇన్నోవేషన్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్, సృజన్ పోర్టల్ తీసుకొని రావడం. ముందుగా 101, ఆ తర్వాత 108, ఓవరాల్గా 209 ఐటమ్స్ని ఈ ఇంపోర్ట్ ఎంబార్గో విధించడము, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇలాగా ఎన్నో మెజర్స్ తీసుకొని వచ్చి డిఫెన్స్ ఇండిజినైజేషన్ కోసం ప్రయత్నిస్తున్నాము. P75I కింద సబ్మెరీన్స్ మాత్రమే అండి. సబ్మెరీన్స్ని తయారు చేయడం కోసం అది తీసుకొని రావడం జరిగింది. ఇవి జూన్ మంత్కి సంబంధించిన ఇష్యూస్. దీనికి సంబంధించి వీడియో డిస్క్రిప్షన్లో ఉండి ఓవరాల్గా మనకి జూన్, జూలై మంత్స్కి సంబంధించిన PDFs కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.